క్యాన్సర్ అంటే భయం ఏంటంటే ప్రపంచానికి భయం, అది స్ప్రెడ్ అవుతుందని. నా డైట్లో నేను ఇన్ని వేల మంది చేశాను. క్యాన్సర్ స్ప్రెడ్ అయిన వాళ్ళని ఇంతవరకు ఒక్కళ్ళు కూడా నా డైట్లో నేను చూడలే ఇన్ని వేల మందిలో. మళ్ళీ మీకు ఆన్ రికార్డ్ చెప్తున్నా, నా డైట్ ప్రకారం క్యాన్సర్ ఇంకొక ఏరియాకి స్ప్రెడ్ అవుట్ ఉంటుంది నేను చూడలే. నేను ఇది అఫీషియల్గా క్లెయిమ్ చేస్తున్నా. ఎవరైనా తీసుకురావచ్చు. ఏంటంటే జరిగితే డైట్లో వాళ్ళు సరిగ్గా చేయకపోతే, ఈ ఆహార విధానం కొంచెం స్ట్రిక్ట్. బేకాన్ చదవటం, సిఏ చదవటం రెండు ఒకటి కాదు. క్యాన్సర్కి నా డైట్ని కూడా స్ట్రిక్ట్గా పాటిస్తా, బాగా తింటా. అంటే మజిల్ పెరిగేటట్టు, కండ పెరిగేటట్టు, కొద్దిగానే పెరిగేట్టు కానీ తినగలిగిన వాళ్ళకి అవుతుంది. తినపోవటానికి వంకలు పెట్టి అందరూ తినడం లేదు. ఓ స్కూల్లో చేర్చిన అందరికీ ర్యాంకులు రావు. ఆ స్కూల్కి ర్యాంకులు తెచ్చే కెపాసిటీ ఉన్నా స్కూల్లో అందరికీ ర్యాంకులు తేలేరు కదా. అది వాళ్ళ క్యాలిబర్ని బట్టి ఉంటుంది. అది తల్లిదండ్రుల ఆకాంక్షలను బట్టి, టీచర్ ప్రతిభను బట్టి వాళ్ళకి రావు. వాళ్ళు కూడా కొంత ఆచరించాలి. సో ఆచరించేవాడికి సరైన మార్గాన్ని ఇచ్చేదే వైద్యం. ఒక ప్యాంక్రాటిక్ క్యాన్సర్లో నా దగ్గరికి వచ్చారు. 1 మంత్ డైట్ ఇచ్చాను నేను. 5,000 ప్లస్ ఉండేది 18కి వచ్చింది. ఎమలైజులు అయిపోయింది చూడండి, 1740 ఉండేది 54కి ఎంతకు వచ్చింది చూడండి పక్కన 1 మంత్లో. అంటే ఈ ఫలితాలన్నీ ఎలా వస్తున్నాయి? ఈ ఆహార విధానం తెస్తుంది కదా. అట్లనే WBCలు ఇదిగో 1,89,000 ఉండేవి 12,000 13,000 రావటం కానీ, ఏళ్లలో కానీ, AML క్యాన్సర్లో ఇదిగోండి బయాప్సీ రిపోర్ట్లు 0 అవటం కానీ, లివర్ క్యాన్సర్ తగ్గటం కానీ, ఇవన్నీ